నరేంద్ర మోడీ ఒక సర్పంచ్ స్థాయికి దిగజారి మాట్లాడుతున్నాడు. నేను మొన్న 10 రోజుల నాడు మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని కలిస్తే ఎంతో హుందాగా మాజీ ప్రధానమంత్రి ఎంతో హుందాగా మాట్లాడాడు. ఎలా ఉంది శ్రీ సిటీ, ఏమైంది దుగరాజపట్టణం, ఇటువంటి జాతీయ విషయాల గురించి ఆయన నాతో మాట్లాడడం దాదాపుగా ఒక గంటన్నర సేపు మేము కూర్చోవడం జరిగింది. మరి నరేంద్ర మోడీ గారు నిన్న హైదరాబాదులో TV9కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ చూస్తే నాకు అనిపించింది, అసలు ఆయన దేశానికి ప్రధానమంత్రి లేకపోతే ఏదైనా సర్పంచ్ స్థాయికి దిగజారి మాట్లాడడం అనేది చాలా బలహీనపరుస్తున్నాడు ప్రధానమంత్రి స్థాయిని. మరి ఆయన 10 సంవత్సరాల నాడు రెండు విషయాలు చెప్పాడు దేశ ప్రజలకి. నేను ప్రధానమంత్రి కాగానే ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు జమ చేస్తాను, దేశంలో ఉన్నటువంటి నల్లధనాన్ని అన్నీ తీసి అకౌంట్లోకి వేస్తాను అని చెప్పాడు. దేశ ప్రజలందరూ నమ్మారు. ఓయబ్బా, ఏమైతే 15 లక్షల రూపాయలు మన అకౌంట్లోకి వచ్చి పడుతుంది, ఇంకేం కావాలా, లాటరీ టికెట్ కొట్టేసినట్టే సిక్కిం లాటరీ లాగా అనుకున్నారు. అందరూ ఓట్లేశారు. మరి 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా సంపన్నులకు ఆయన సహాయం చేశాడు. ఏం చేశాడు సంపన్నులంటే? అదానీ ఒకప్పుడు మోడీ ప్రధానమంత్రి కాకుండా ఉన్నప్పుడు అదానీ ఆస్తులు 60,000 కోట్ల రూపాయలు. ఈరోజు ఈ 10 సంవత్సరాల్లో అదానీ ఆస్తులు 16 లక్షల కోట్ల రూపాయలు. ఎలా వచ్చింది 16 లక్షల కోట్ల రూపాయలు? ఆయన ఏమన్నా కష్టపడి చెమటోడ్చి సంపాదించాడా? ఏమీ లేదు. పోర్టులన్నిటిని మింగేశాడు, ఎయిర్పోర్ట్లన్నీ మింగేశాడు, దేశ సంపదను దోచుకున్నాడు నరేంద్ర మోడీ పేరు పెట్టి. ఈరోజు ఎన్నికల బాండ్స్, ఆయన అవినీతిని గురించి ప్రధానమంత్రి మాట్లాడడం హాస్యాస్పదం. నువ్వు చేసింది ఏంది? ఎన్నికల బాండ్లో 1000 కోట్ల రూపాయలు నీ నిధులకు ఎలా వచ్చాయి? ఇదంతా కరప్ట్ మనీ కాదా అని నేను అడుగుతున్నాను. నువ్వు కరప్షన్ గురించి మాట్లాడేది ఏంది? గురిగింజలాగానే ఉంది. మరి కిందుండే నలుపు చూసుకోకుండా నువ్వేం మాట్లాడుతున్నావు? నీ మాటలకు విలువ లేదు ప్రధానమంత్రి అని తెలియజేస్తూ నరేంద్ర మోడీ పతనం ప్రారంభమైంది. ఆయన ఉడాల్ మాటలు చెప్తున్నాడు. నాకు 400 సీట్లు వస్తాయి, 370 సీట్లు వస్తాయి. ఇవన్నీ ఉత్త మాటలు. ఆయనకు రాబోయేది 150 స్థానాల లోపు. కేజ్రీవాల్ని అరెస్టు చేయకముందు ఆయన పరిస్థితి వేరు. కేజ్రీవాల్ని అరెస్టు చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ గమనించారు, ఇతను కక్షపూరితమైనటువంటి మనిషి, రాజకీయ ప్రయోజనాల కొరకు అందరిని అరెస్టు చేస్తున్నారు. సోమంత్ సోరెన్ ఆ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశాడు. మరి ఆ కవితను అరెస్ట్ చేశాడు. లల్లు ప్రసాద్కు నోటీసులు పంపించాడు. ఇంకెంతమందికి నోటీసులు పంపిస్తాడో తెలీదు. రాజకీయ ప్రయోజనాల కొరకు వాడుకుంటూ మరి ఈడీ సిబిఐలను వాడుకుంటూ వెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ పతనం ప్రారంభమైంది. ఆయన ఇట్టి పరిస్థితుల్లో ఈ దేశానికి ప్రధానమంత్రి కాలేడు. రెండోది మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన పతనం కూడా ప్రారంభమైంది. నేను ఈరోజంతా తిరిగాను. అర్బన్ ఓటర్స్లో చాలా పెనుమార్పులు కనిపిస్తున్నాయి. అర్బన్ ఓటర్స్లో అది మున్సిపాలిటీ కానీ మున్సిపల్ కార్పొరేషన్ కానీ ఏదైనా కానీ అర్బన్ ఓటర్స్ అందరూ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారు. మైనారిటీలంతా వ్యతిరేకంగా ఉన్నారు. ఎస్సీలంతా వ్యతిరేకంగా మారారు. ఎందుకు మారారు? నేనేదో నవరత్నాలు అది ఇస్తున్నాను ఇది ఇస్తున్నానని చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి తన ఇంట్లోనే చిచ్చు వచ్చేసింది. తన చిన్న ఆయన మర్డర్తోనే ఇవన్నీ ఆయన నైతిక పతనం స్టార్ట్ అయింది. ఇంట్లోనే సొంత చెల్లెలు చేసే విమర్శలకు జవాబులు చెప్పుకోలేనటువంటి ముఖ్యమంత్రి రేపు 30 సీట్లకు దిగజారుతున్నాడు. 152 సీట్లు వచ్చినటువంటి ముఖ్యమంత్రి 30 అసెంబ్లీ స్థానాల్లో గెలిస్తే మహా గొప్ప అని తెలియజేస్తూ
అటు రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ మార్పులు రాబోతున్నాయి. ప్రజల్లో విపరీతమైన మార్పు కనిపిస్తూ ఉంది చాలా స్పష్టంగా. ఇది ఉన్నటువంటి విషయం. కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఇష్టపడుతున్నారు. 100 సంవత్సరాలు కలిగినటువంటి పార్టీ. మరి ఈ పార్టీ రావాలి అని కోరుకుంటున్నారు. ఇది ఉన్నటువంటి పరిస్థితులు. ఏదైనా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను.